హాయ్ అండి. నేను కొబ్బరి రొట్టె చేస్తున్నాను చూడండి. అందరిలాగా బెల్లం కాకుండా నేను నల్ల బెల్లంతో నేను కొబ్బరి రొట్టె చేస్తున్నాను. నల్ల బెల్లం అంటే ఏంటనుకుంటున్నారా? ఇది మనకి డెలివరీ టైంలో వాడతారు కదండి నల్ల బెల్లం. ఇది నాకు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిందనమాట. అలాగే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఈ బెల్లాన్ని ఇలా తెప్పించుకున్నాను. నేను డైరెక్ట్గా బెల్లం తినకుండా కొబ్బరి రొట్టె చేశానండి. కొబ్బరి రొట్టె అంటే కొబ్బరి, బెల్లం, బియ్య పిండి అండి, తడి బియ్య పిండి లాగా, యాలక్కాయలు, నెయ్యి, కొంచెం లైట్గా టేస్ట్ కోసం సాల్ట్ వేసి మనం గట్టిగా టైట్గా తిప్పాలండి, సెలవిడి తిప్పినట్టు. తిప్పిన తర్వాత దాన్ని మనం పెనం మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రొట్టెలాగా అదుముకొని రొట్టెని ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా ఏగనివ్వాలండి. ఇది నల్ల బెల్లంగా ఉంది కాబట్టి మీకు కలర్ అలా కనిపిస్తుంది, కానీ చాలా బాగుందండి. మినిమం ఇది ఎవరైనా కొబ్బరి రొట్టె చేస్తే 2-3 డేస్ ఉంటుంది. ఇలా చేసుకునే విధానం చూసి దాన్ని బట్టి 15 రోజులు ఉంటుందండి. మనం ఎలాగో పిల్లలకి స్నాక్స్ కింద ఇలా పెట్టేసుకోవచ్చు. వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ ఏమైనా ఉన్నా తగ్గుతుందండి. ఎవరైనా తినొచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. చాలా మంచిది ఈ బెల్లం. చూడండి, ట్రై చేయండి. నాకు చాలా ఇష్టమండి బెల్లం అంటే. అందుకే బెల్లంతో ఇలా ఐటమ్ చేసుకొని తిన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.